హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మాట మనిషిని ఆకాశానికి తీసుకెళ్తుంది. మాటే మనిషిని నేలకేసి పడేస్తుంది కూడా. కానీ కొన్నిసార్లు మాటల కన్నా మౌనం చాలా మంచిది. నిజమే కదండి. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో కొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఈ 5 సందర్భాల్లో ఎప్పుడూ కూడా మౌనంగా ఉండాలో నేర్పుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో ఆ 5 సందర్భాలు ఏంటి, ఎక్కడ మనం మౌనం పాటించాలి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మీరు జీవితంలో ఎక్కడ సందర్భంలో, ఏ సందర్భంలో సైలెంట్గా ఉండాలి అన్నది మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో అనుకున్నది సాధించగలరు. అర్థమైంది కదండి. సో ఇందులోది మొదటిది, కోపంగా ఉన్నప్పుడు నీ నోటిని కంట్రోల్ చేసుకో. నిజమే కదా. కోపం మనిషిని క్షణాల్లో మార్చేస్తుంది. అది మనకు ఆలోచించే శక్తిని దూరం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడిన మాటలు తర్వాత మనకే బాధను కలిగిస్తాయి. అలాగే మనకు నచ్చిన వాళ్ళ మీద గట్టిగా అరిచేస్తే తర్వాత మనమే బాధపడాలి. ఎందుకు ఇలా కోప్పడ్డామా అని. ఎందుకు అంటే ఆ క్షణంలో మనం మాట్లాడేది మనసుతో కాదు, అహంకారంతో, ఆవేశంతో మాట్లాడుతాం. కోపంతో మాట్లాడిన మాటలు బంధాలని దూరం చేసేస్తాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే, మౌనం కోపానికి మందు లాంటిది. నీ నిశ్శబ్దమే నీ గెలుపు. కొన్ని సమస్యలను మాటలతో కాకుండా మౌనంతోనే ఎదుర్కోవాలి. కోపం క్షణకాలం, కానీ దాని ఫలితం మాత్రం జీవితకాలం ఉంటుంది. మనకు మన మీద కంట్రోల్ ఉంటే జీవితంలో ఏది కూడా మనల్ని ఓడించలేదు. అదే మన జీవితంలో పెద్ద బలం. అర్థమైంది కదండి. కాబట్టి మీకు ఎంత కోపం వచ్చినా మౌనంగా ఉండడం నేర్చుకోండి. కొన్నిసార్లు మాటల కంటే మౌనం ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక రెండవది, ఏడుస్తున్నప్పుడు అస్సలు మాట్లాడకు. ఏడవడం తప్పు కాదు, కానీ నీ బాధను అందరికీ చెప్పుకోవడం తప్పే కదా. ఎదుటి వారికి నీ కన్నీటి విలువ తెలియదు, కానీ నీ బలహీనతలను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీ బాధను ఎవ్వరికీ చెప్పొద్దు. ఎందుకు అంటే ఈరోజు నిన్ను ఏమైంది అని అడిగేవాళ్లే రేపు నీ వెనక చులకనగా మాట్లాడతారు. అందుకే ఏడుస్తున్నప్పుడు మౌనంగా ఉండు. నీ బాధని మాటల్లో కాక నీ గెలుపులో చూపించు. ఎంత బాధపడితే ఈ జయం నీకు లభించింది అని వాళ్ళకి చూపించు. అర్థమైంది కదండి. మౌనం నీ ప్రతీకారం అవుతుంది, నీ గెలుపు నీ సమాధానం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏడుస్తున్నప్పుడు మాత్రం అస్సలు మాట్లాడొద్దు. ఈరోజు నీతో ఉన్నవాళ్ళు నీ ప్రాణ స్నేహితులైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, ఇంకెవ్వరైనా కావచ్చు. జీవితం మొత్తం అలానే ఉంటారు అని రుజువేమీ లేదు కదా. కాబట్టి ఈరోజు నీకు మిత్రులుగా, స్నేహితులుగా, ఇష్టమైన వాళ్ళుగా ఉన్న వాళ్ళే రేపటి రోజున నీకు బద్ధ శత్రువులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవ్వరితోనూ కూడా నువ్వు ఏది పంచుకోవద్దు. అలా పంచుకుంటే ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలే రేపు నిన్ను వేలెత్తి చూపించేలా చేస్తాయి. కాబట్టి బాధలో ఉన్నప్పుడు ఎవ్వరికీ కూడా నువ్వు ఏది చెప్పొద్దు. అర్థమైంది కదండి.
ఇక మోసపోయినప్పుడు కూడా నోరు మూసుకో. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా జీవితంలో ఒక్కోసారి మనం బాగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు కదా. మోసపోయినప్పుడు మనం వెంటనే కోపంతో మాటలు అనేస్తాం. ఆ సమయంలో మనం మాట్లాడే ప్రతి మాట మన బలహీనతను బయట పెడుతుంది. మనల్ని మోసగించిన వాళ్ళు మన బాధను చూసి సంతోషపడిపోతారు. కానీ నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు భయపడతారు. మాటలతో కాదు, మౌనంతోనే ప్రతీకారం తీర్చుకో. ఎందుకు అంటే నిన్ను మోసగించిన వాళ్ళకంటే ప్రమాదకరమైనది నీ మౌనమని వాళ్లకు తెలియాలి. జీవితంలో ప్రతి మోసం ఒక పాఠమని గుర్తుంచుకో. ప్రతి నష్టం ఒక మార్గమని తెలుసుకో. అందుకే మోసపోయినప్పుడు అస్సలు ఏడవద్దు, ఆవేశపడొద్దు. నిశ్శబ్దంగా బలంగా మారి చూపించు. అప్పుడే నీ విలువేంటో అవతలి వాళ్ళకి అర్థమవుతుంది. మోసగాళ్లను ఎదిరించడానికి మాటలు అవసరం లేదు. నీ విజయమే వాళ్లకు సరైన సమాధానం కావాలి. అర్థమైంది కదండి. ఇక తర్వాతది, అందరూ అరుస్తున్నప్పుడు నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఎవరో కోపంగా అరుస్తుంటే నువ్వు వారితో పాటు అరవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు అంటే ఆ గోలలో ఎవరి మాటలు కూడా ఎవ్వరికీ కూడా పట్టనట్టే ఉంటాయి. ఎవ్వరూ కూడా ఆ మాటలు అస్సలే వినరు. నిజమే కదండి. నువ్వు మౌనంగా ఉంటేనే నీ మాటకు విలువ పెరుగుతుంది. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఇతను ఎందుకు మాట్లాడటం లేదు అని వాళ్ళ మనసులో సందేహం అనేది మొదలవుతుంది. గుర్తుంచుకోండి. ఇక అలాగే అదే నీ గెలుపుకు సంకేతమవుతుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు మాటల కంటే మౌనమే ఎక్కువ బలం కాబట్టి. మౌనం బలంగా పనిచేస్తుంది కాబట్టి. మాటలు బాధను ఇస్తాయి, కానీ మౌనం హార్ట్ టచ్ చేస్తుంది. అందుకే అందరూ అరుస్తున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా మౌనానదే పై చేయి కాబట్టి. ఎప్పుడు మౌనమే గెలుస్తుంది కాబట్టి. అర్థమైంది కదండి. నీకు విషయం తెలియకపోతే అస్సలు మాట్లాడకు. ఇది ఇంకొకటి. కాబట్టి మీరు ఏదైనా సంభాషణలో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మీకు తెలియకపోతే మీరు మౌనంగా ఉండడమే మంచిది. మనకు తెలియని విషయం గురించి మాట్లాడడం అంటే మన అజ్ఞానాన్ని మనమే బయట పెట్టుకోవడం అవుతుంది. నిజమే కదండి. మాటలకు శక్తి ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడచ్చు. ఒక్క మాటతో మన గౌరవం పెరగవచ్చు, అదే మాటతో తగ్గిపోవచ్చు కూడా. గుర్తుపెట్టుకోండి, మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక, కానీ తిరిగి తీసుకురావడం అసాధ్యం కదా. అందుకే మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించు. ఎందుకు అంటే ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత ఆ మాట మళ్ళీ వెనక్కి రాదు కాబట్టి. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడే తెలివైనవాడు. అర్థమైంది కదండి. ప్రతి మాట వెనక ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి నీకు ఆ విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే చాలా మంచిది. నిజమే కదండి. కాబట్టి ఈ 5 సందర్భాల్లో మౌనంగా ఉంటే నీ మనశ్శాంతి అనేది పెరుగుతుంది, సంబంధాలు బలపడతాయి, నీ వ్యక్తిత్వం మరింత గౌరవం పొందుతుంది. మరి మీకు ఏ సందర్భంలో మౌనంగా ఉండాలి అనిపించిందో మీరు ఖచ్చితంగా మాతో పంచుకోండి. ఈ విషయాలు మీకు మంచిని తెలియజేస్తాయి.
అలాగే చాణక్యులు చెప్పిన మరిన్ని విషయాలు కూడా ఆయన బాటలో పయనిస్తే ఖచ్చితంగా మనం విజయం అనేది సాధించవచ్చు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మన విజయానికి సంకేతమవుతుంది. అలాగే అవతలి వ్యక్తిత్వాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. అర్థమైంది కదండి. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.